పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అన్ని రకాలుగా పాక్ని అష్టదిగ్బంధనం చేస్తున్న భారత్ పాక్ను దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. పాకిస్తాన్ నుంచి అన్ని రకాల ఎగుమతులు దిగుమతుల్ని భారతదేశం పూర్తిగా నిషేధించింది. జాతీయ భద్రత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పాక్ వస్తువులు దొడ్డిదారిని కూడా భారత్లో ప్రవేశించకుండా పరోక్ష దిగుమతుల్ని కూడా రద్దు చేసింది. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. రవాణాలో ఉన్న వస్తువులతో సహా పాకిస్తాన్ నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై ఈ నిషేధం వర్తిస్తుంది. అటు సముద్ర జలాలపైన భారత్ ఆంక్షలు విధించింది. పాక్ ఓడలు భారత పోర్టులకు రావడంపై నిషేధం విధించింది. భారత ఓడలు పాక్ పోర్టులకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆంక్షలు కూడా తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్రం తెలిపింది. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని పాకిస్తాన్పై ఆర్థికంగా ఒత్తిడి తెచ్చేందుకు భారత ప్రభుత్వం ఈ నిషేధాలు విధించింది. ఈ నిర్ణయాలతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం ఈ చర్యను అంతర్జాతీయ వేదికపైకి కూడా న్యాయబద్ధంగా నిలబెట్టే ప్రయత్నం చేయనుంది. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్న భారత్ ఆర్థిక వ్యాపార మార్గాల్లో పాకిస్తాన్పై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చర్య ద్వారా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కౌంటరింగ్ చేసేందుకు భారత్ స్పష్టమైన సంకేతం పంపించినట్లయింది అంటున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ఎన్ఐఏ ముమ్మర దర్యాప్తు జరుపుతోంది. ఇందులో భాగంగా పాత ఉగ్రవాదులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. 2023లో రాజౌరిలో దాడికి పాల్పడిన ఇద్దరు ఉగ్రవాదులని జమ్మూ జైల్లో ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించి సమాచారం సేకరిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రవాదులకు వీరితో సంబంధాలు ఉండి ఉంటాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. పహల్గామ్ ఉగ్రదాడిపై విచారణ చేస్తున్న ఎన్ఐఏ అధికారులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. దాడి జరిగినప్పుడు ఘటనా స్థలంలో ఉన్న పర్యాటకులను స్థానికుల్ని ప్రశ్నిస్తున్నారు. అక్కడ వారు తీసుకున్న ఫోటోలు వీడియోల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన ఉగ్రవాదులకు క్షేత్రస్థాయిలో దాదాపు 20 మంది సహకరించినట్లు ఎన్ఐఏ గుర్తించినట్లు తెలుస్తోంది. వీరిలో చాలా మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇక దాడికి సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు ఎన్ఐఏ అత్యాధునిక విధానాలను ఉపయోగిస్తోంది. శాటిలైట్ ఇమేజ్లు, డ్రోన్ దృశ్యాలు, బాధితులు, గుర్రపు స్వారీ ఆపరేటర్ల నుంచి సమాచారం సేకరిస్తోంది. దీంతో పాటు దాడి జరిగిన ప్రదేశానికి సంబంధించి హై రిజల్యూషన్ 3D మోడల్ని కూడా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి 40 ఖాళీ తూటాలను దర్యాప్తు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి.